హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై ఈజీగా ఎప్పుడు చేసినా టేస్టీగా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ అయితే మీడియం సైజు ఇలా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా పిసికి కడగాలన్నమాట. స్మెల్ అనేది లేకుండా క్లీన్గా ఉంటుంది చికెన్ అనేది. దానికోసం అయితే ఇలాగ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలాగ మొత్తం చికెన్ అంతా ఉప్పుతోటి కడిగామనుకో నీసు వాసన లేకుండా నీట్గా ఉంటుంది. ఇలాగ 2-3 సార్లు మంచి వాటర్ పోసి కడిగేయాలన్నమాట. ఇప్పుడు వాటర్ లేకుండా వాటర్ మొత్తం పిండేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే ఇలాగా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక బౌల్లోకి తీసుకున్న చికెన్ అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి, మళ్ళీ సాల్ట్ తోటి ఆల్రెడీ కడిగాం కదా, మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. ఒక అరచెక్క నిమ్మకాయ రసం ఉంటుంది కదా, నిమ్మరసము అది అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను నేనైతే. దానికోసం అయితే నిమ్మ చెక్క తీసుకున్నాను. ఆ రసం అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా మ్యారినేట్ చేసి పెట్టాలన్నమాట. ఉప్పు నిమ్మకాయ మొత్తం అంతా కలిపి ఇలాగ ముక్కలకి పట్టేలాగా కలిపేసి మూత పెట్టి ఒక గంట కన్నా ఎక్కువైనా ఉంచుకోవచ్చు. ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది చికెన్. ఇప్పుడు మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టేసాం కదా, ఒక గంట తర్వాత అయితే ఇక్కడ మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ అంటే ఫ్రైలోకి పొడి కోసం 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 మీడియం సైజు చెక్క అన్నమాట, దాల్చిన చెక్క. మసాలాలు అంటే 4 ఇలాచి, 4 లవంగ మొగ్గలు మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇలాగా మసాలాలు పిల్లలకని పిల్లలు తినే పని అయితే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. అంటే మసాలా ఘాటు ఎక్కువైతే పిల్లలు తినలేరు కాబట్టి పర్లేదు, మా ఇంట్లో తింటారు అనుకున్నప్పుడు వేసుకోండి, సరిపోతుంది ఈ మసాలా అయితే 1/2 కిలో చికెన్కి. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి. చూసారా, ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి, స్టవ్ ఆపేసి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నాను, మిక్సీకి యాడ్ చేసుకొని. చూసారా, ఇలాగా మెత్తగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది పౌడరు. మసాలా పౌడర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి కర్రీ అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు దానికోసం పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రైకి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడైతే కొంచెమే యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఒక ఆనియన్ అయితే చిన్న ముక్కలు కట్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ బాగా కాకుండా. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 3-4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఆయిల్లో కలిసే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుతుంది కదా, అందుకని చెప్పేసి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు నిమ్మరసం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అంటే ఉప్పు నిమ్మరసం కలిపాం కదా, దాంట్లో వాటర్ అనేది ఉంటుంది, అది వాటర్ లేకుండా తీసుకోవాలన్నమాట. ఇలాగా పలుచగా వేసుకోవాలి, వెడల్పుగా, ఒకే చోట కాకుండా ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. చికెన్ అయితే ఒకే చోట యాడ్ చేయకూడదు. ఇలాగా వెడల్పుగా వేసుకుంటే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ మసాలాలు అనేవి చికెన్కి బాగా పడతాయి అన్నమాట.
ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నామనుకో చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను. వాటర్ అనేది లైట్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చికెన్ అనేది కొంచెం కలర్ మారింది కదా, ఇలా కలర్ మారినప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకొని గట్టి పెరుగుని ఇలాగా మెత్తగా స్మాష్ చేసి అంటే గడ్డలు లేకుండా ఇలాగ మెత్తగా చేసుకోవాలన్నమాట. గడ్డలు ఉంటే గడ్డలే ఉంటుంది, చికెన్లో సరిగా కలవదనమాట. ఇలా ఇప్పుడు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి స్మాష్ చేసిన తర్వాత. చూసారు కదా, ఇప్పుడు ఈ పెరుగుని కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ చికెన్లో మొత్తం కలుపుకోవాలన్నమాట. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు చూసారా, ఇలాగ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చికెన్లో. మూత పెట్టి మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ని. చూసారు కదా, ఇప్పుడు మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను. అంటే మిక్స్ చేసుకుంటున్నాను. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రైని, లేదంటే ఒక సైడే మాడిపోతుంది అనమాట. చూసారా, ఇలాగ ఫ్రై చేసుకుంటాం, తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది 10 మినిట్స్ అయిందనమాట. ఇలాగా 10 మినిట్స్ ఉడికించాను పెరుగులో చికెన్ అనేది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలాని, టేస్ట్కి సరిపడా సాల్టు, టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్కి సరిపడా కారం అన్నమాట. ఇవి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఈ మసాలాలు అనేవి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, మసాలా కూడా కొంచెం స్పైసీగానే ఉంటుంది. చెక్క మొగ్గ ఇవన్నీ వేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలాగా మంటని సిమ్లో పెట్టేయాలన్నమాట. మసాలాలు యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మధ్యలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్క అనేది 70% అయితే ఉడికిందనమాట. ఇలాగా మూత పెట్టి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇంకా కొంచెం ఫ్రై అవుతుంది. జ్యూసీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, మూత పెట్టి చేసుకోవాలి. 2 మినిట్స్ మసాలాలు పచ్చివాసన పోయే వరకు మూత పెట్టిన తర్వాత 1 or 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామనుకో, చూసారు కదా, ఇలాగ ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి, లేదంటే కింద అనేది మాడిపోతుంది, అడుగు మాడిపోతుంది. ఇలాగ మిక్స్ చేసుకున్నామనుకో మాడిపోకుండా చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారా, ఇలాగ చికెన్ ఫ్రైయే కాదు, మటన్ ఫ్రై కానీ ఏదైనా ఫ్రైలు చేసేటప్పుడు ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామనుకో పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. లేదంటే ఒక సైడ్ మాడిపోవడం అలాగా ఉంటుంది. క్లిక్ చేయండి. అందుకని డ్రైగా కావాలి అనుకున్నప్పుడు చూసారు కదా, ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకుంటే డ్రైగా వస్తుంది, సరిపోతుంది. జ్యూసీగా కావాలి ఒకేసారి తిప్పుకోకూడదు. ముక్క అనేది చూపించిన విధంగా అయితే మధ్యలో తిప్పుతూ స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో చికెన్ ఫ్రై అనేది చేసుకొని రెడీ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు లాస్ట్లో సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. కొంచెం జ్యూసీగా కావాలి అన్నప్పుడు, జ్యూసీగా ఉన్నప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం డ్రైగా కావాలి అనుకున్నప్పుడు ఇలాగా కొంచెం మంటనైతే మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై అనేది ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారి అంటే కొంచెం మసాలాలు అవి పడతాయి అన్నమాట. 2 మినిట్స్ అలాగా ఉంచేస్తే స్టవ్ ఆపేసి 2 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి తీసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా వస్తుందన్నమాట. ఇలాగా స్నాక్స్ లాగైనా తినొచ్చు. ఈ చికెన్ ఫ్రైని రైస్లోకైనా తినొచ్చు అనమాట. కలుపుకొని జ్యూసీగా ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. మసాలాలు అవి యాడ్ చేసాం కాబట్టి. లేదు స్నాక్స్ లాగా తింటారు పిల్లలు అనుకుంటే ఇలాగైనా పెట్టేయచ్చు, పర్లేదు, బాగానే ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.